లాస్ట్ వీడియోలో శనిదేవుడి జన్మ రహస్యం అయితే తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో శని భగవానుడు ఏ నక్షత్రంలో జన్మించాడో తెలుసుకుందాం. అదేవిధంగా శనిదేవుడు పెళ్ళి ఎవరితో జరిగింది, ఆంజనేయ స్వామికి శని భగవానుడికి ఉన్న సంబంధం ఏంటో కూడా తెలుసుకుందామండి. శని విభావనామ సంవత్సరము మాఘమాసము కృష్ణపక్షము చతుర్దశి నాడు ధనిష్టా నక్షత్రమును జన్మించాడని, మార్గశిర మాసము బహుళ నవమి రోహిణీ నక్షత్రాన శివుని ఆశీస్సులతో జన్మించారని, ఈ విధంగా రెండు విధాలుగా జన్మించారని అంటూ ఉంటారు. శనీశ్వరుడి కుడి చేతిలో దండము, ఎడమ చేతిలో కమండలము ఖడ్గము ధరించి ఉంటాడు. అయితే లక్ష్మీదేవి సోదరి అయిన జ్యేష్ఠాదేవి, ఈమెనే దరిద్ర దేవత అంటారు. శనీశ్వరుడి భార్య అట. అంటే శని భగవానుడికి విష్ణుమూర్తి తోడల్లుడు అన్నమాట. యమధర్మరాజుకి స్వయాన సోదరుడు, గ్రహాలకు యువరాజు. హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుస్తుడు, పురూవుడు, సగవురుడు, కార్త్యావీర్యార్జునుడు శని మహిమల వల్ల అనేక కష్టాలు పొంది చివరికి శని కృప వల్లే సర్వసుఖాలు పొందారు. శని దూషణ సర్వ దేవతలను తిట్టిన దాంతో సమానం అని పెద్దలు చెబుతారు. ఆయనని పూజిస్తే దేవతలందరినీ పూజించినంత ఫలితం లభిస్తుందట. త్రేతాయుగంలో లంకలో రావణాసురుడి చెరలో ఉన్న శనీశ్వరుణ్ణి ఆంజనేయ స్వామి విడిపించాడని ఒక కథనం. అందుకే హనుమాన్ దీక్షలో ఉన్నవారిని, అలాగే ముందుండి ఇష్టమైన నల్లటి వస్త్రాలు ధరించే అయ్యప్ప దీక్షాపరులను ఆయన బాధించరని ఒక నమ్మకం. అయితే హనుమంతుణ్ణి పూజించుట వలన శని భగవానుడి యొక్క ఉనికిచే ఏర్పడే ప్రతికూల ప్రభావాల నుండి ఉపశమనాన్ని పొందవచ్చని విశ్వసిస్తారు. రామాయణంలో హనుమంతుడు రావణుడి బారి నుండి తనను రక్షించినందుకు కృతజ్ఞతగా ఎవరైనా హనుమంతుణ్ణి ప్రార్థించినచో, ముఖ్యంగా శనివారాలలో వారు శనిగ్రహం యొక్క దుష్ప్రభావాల నుండి విముక్తి కలుగుదురు, లేదా కనీసం వాటి ప్రభావం తగ్గుతుందని శని హనుమంతునికి ప్రమాణం చేశాడు. శని భగవానుడు మరియు హనుమంతుడి మధ్య ఇంకొక సంఘర్షణ గూర్చి తెలుసుకుందాం. శని ప్రభావము హనుమంతునిపై మొదలవుతున్న సూచికగా ఒకసారి శని హనుమంతుని భుజాలు ఎక్కాడు. అప్పుడు హనుమంతుడి భారీ కాయునిగా అవతరించగా శని హనుమంతుడి భుజాలు మరియు వారు ఉన్న గది యొక్క పైకప్పు మధ్య బంధింపబడ్డారు. ఆ నొప్పిని భరించలేక శని భగవానుడు హనుమంతుణ్ణి తనను విడిచిపెట్టమని వేడుకుంటూ ఎవరైతే హనుమంతుడిని ప్రార్థించో ఆ వ్యక్తిపై తన శని యొక్క దుష్ప్రభావాలు తగ్గుట లేదా పూర్తిగా నిర్మూలించబడినట్లుగా చేసేదనని శని భగవానుడు మాట ఇచ్చాడు. ఆ తరువాత హనుమంతుడు శనిని విడిచిపెట్టెను. ఈ విధంగా శనిదేవుడు హనుమంతుడికి ప్రమాణం చేశాడు. అందుకనే మనం ఆంజనేయ స్వామికి పూజలు చేస్తే మనపై శని ప్రభావం అయితే తగ్గుతుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్.